సీఎం రేవంత్ మంత్రి పొన్నంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్టీపీసీ నుండి ఫ్లై యాష్ తరలింపులో భారీ స్కామ్ జరుగుతోందన్నారు. రోజు 90 లక్షల రూపాయల దోపిడీ జరుగుతోందంటూ ఆరోపించారు కౌశిక్ రెడ్డి. మంత్రి అన్న కొడుకు అనూప్ ద్వారా వసూళ్లు జరుగుతున్నాయని, 90 లక్షల్లో మంత్రి పొన్నం వాటా 50 లక్షలని అన్నారు. అధికారులు జాగ్రత్తగా ఉండాలని, తాము రెడ్ బుక్ లో అన్ని రాసుకుంటున్నామని అన్నారు కౌశిక్ రెడ్డి. ఈ స్కామ్ ఏంటంటే ఫ్లై యాష్ అనేది ఎన్టీపీసీలో రామగుండం ఎన్టీపీసీలో డంప్ అయి ఉంటుంది. అది ఎక్కువ జమ కావడంతో యాష్ పాండ్లో దాన్ని ఫ్రీగా నేషనల్ హైవేస్కి కొట్టుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అవి కొడుతూ ఉన్నారు. ఇది వీళ్ళు డబుల్ 2.5 కొడుతురు ఒక్క దాంట్లో. 30,000 ఇంటూ 300 వేస్తే 90 lakh రూపీస్ కొడుతూ ఉన్నారు. ఈ 90 లక్షలలో స్ట్రేట్ అవే 50 లక్షలు మంత్రి గారికి ఇస్తూ ఉన్నారు. ఇది వాస్తవం నేను చెప్పింది. ఈ కలెక్షన్ బాయ్ ఎవరంటే పొన్నం ప్రభాకర్ గారి అన్న కొడుకు అనూప్ గారు దీనికి కలెక్షన్ చేస్తూ ఉంటారు పైసలు. ఇలా అధికారులు ఎవరైతే చేస్తలేవో మేము కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం. రెడ్ బుక్లు అన్ని పేర్లు రాసుకుంటున్నాం మేము కూడా, నో ప్రాబ్లం. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మీకు కూడా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఓవర్లోడ్ లారీలను అధికారులు ఎందుకు ఆపడం లేదంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. నిబంధనలకు విరుద్ధంగా ఫ్లై యాష్ తరలిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. మంత్రికి అధికారులు లొంగిపోతే మేం ఎక్కడికక్కడ లారీలను అడ్డుకుంటా ఉన్నారు కౌశిక్ రెడ్డి. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పితే మంత్రిదే బాధ్యత అంటూ హెచ్చరించారు. మీరు చేసే డ్యూటీ ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఏ రూట్లో అయినా ఖమ్మం వరకు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మీ డ్యూటీ చేస్తాం. ఎక్కడ పడితే అక్కడ లారీలను ఆపుతాం. బాజాప్తు ఈ స్కామ్ని బయట పెడతాం. మళ్ళా మంత్రి గారి ఒత్తిడి వల్ల మీరు గిట్లా ఇవి ఆపకుండా అట్లనే పెడితే ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, రేపు మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేల బృందాన్ని వేసుకొని ఎన్టీపీసీ నుంచి ఈడి వరకు మొత్తం తిరిగి లైవ్గా అందరం కూడా మళ్ళీ చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇవి వెంటనే ఆపండి. ఇది మీరు వెంటనే ఇంకొక 3-4 డేస్లో కూడా ఇట్లనే లారీలు నడిచినాయి అంటే మాత్రం ఇట్ విల్ బీ అ సీరియస్ ఇష్యూ. ఇంకా రేపు లా అండ్ ఆర్డర్ అదుపు తప్పితే దీనికి బాధ్యులు మేము కాదు, ప్రజలు గారు. దీనికి బాధ్యులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు, దీనికి బాధ్యులు